హల్లెలూయా. చీకటిలో ఉన్న మన జీవితాలను, చీకటిలో ఉన్న మన బ్రతుకులను తన ఆశ్చర్యమైన వెలుగులోనికి మనల్ని ప్రవేశపెట్టి ఆయన జనాంగంగా, ఆయన సొత్తుగా ఏర్పరచబడిన వారముగా మనల్ని చేసుకున్న దేవాతి దేవుని ఎంతగా స్తుతించినా, ఎంతగా కనపరిచినా రుణస్థులమేనండి. నిజంగా భక్తుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానయ్యా, నీ నామము నిత్యము మహిమపరుస్తానయ్యా. దేవా, ప్రభువా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నన్ను నీవు తప్పించి ఉన్నావు. దావీదు భక్తుడు అంటున్నాడు, అవును, పాతాళపు అగాధము నుండి మనల్ని తప్పించిన దేవాతి దేవుడు. ఆయన కృప లేకపోతే మనం ఏమైపోతామో తెలియదండి. ఆయన ప్రేమ లేకపోతే ఏమైపోతామో తెలియదు. ధనం ఉందని, లేకపోతే ఇంకోటి ఉందని మనం దాన్ని చూసి అతిశయించే అవసరం లే. కేవలం దేవుని కృప మాత్రమే మనల్ని బ్రతికించేది, మనల్ని సంతోషంగా నిలబెట్టేది. నిజంగా కరుణ వాత్సల్యత గల దేవా